విరూపాక్ష కిష్కింధపురిలా ఉంటదని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. హలో గైస్, ఇప్పుడే రాకాస మూవీ చూడడం జరిగింది. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ నాకు పార్ట్స్ గా నచ్చింది అనమాట. మూవీలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అలానే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే సంగీత్ శోభన్ అలియాస్ డిడి డైరెక్ట్ గా మ్యాడ్ మూవీ నుంచి దీంట్లోకి వచ్చేసాడా అనిపిస్తుంది. సేమ్ ఫన్ ఉంటది, కామెడీ ఉంటది. మూవీని ఏమైనా సేవ్ చేసిందంటే అది సంగీత్ శోభనే అనమాట. అండ్ మూవీలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి కూడా ఈ కామెడీ ట్రాక్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో గెటప్ సీన్ ఉంటాడు, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఉంటారు. సో వీళ్ళ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది అనమాట. కామెడీ టైమింగ్ తో బోర్ కొట్టించకుండా మూవీని బాగా తీసుకెళ్లారు అనమాట. అండ్ నెక్స్ట్ పాజిటివ్ విషయం ఏంటంటే మూవీలో బీజిఎం సీన్స్ కి తగ్గట్టుగా బాగా ఇచ్చారు. సీన్స్ అంతగా ఏం లేకపోయినా కూడా బీజిఎం తో బాగా ఎలివేట్ చేశారు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే మూవీ సెకండ్ హాఫ్ చాలా బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగోలేదు అనట్లేదు, బట్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అంతగా ఏం అనిపించకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా డీల్ చేశారు. సో ఇప్పుడు నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మూవీ అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్ స్టోరీకి కనెక్టింగ్ గా కాకుండా కొంచెం ఇంటర్వ్యూల్ కి ట్విస్ట్ పెట్టాలని చెప్పి కొంచెం లాగ్ చేసినట్లు నాకు అనిపించింది. వన్ మోర్ నెగిటివ్ ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మూవీలో అయితే, సో అవి ఆన్సర్ చేయలేదు అన్నట్లు నాకు అనిపించింది. ఇంకొక డ్రాబ్యాక్ నాకేమనిపించింది అంటే మూవీ స్టోరీ బాగలేదని చెప్పి అనట్లేదు, స్టోరీ బాగుంది. అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే మూవీస్ కి మెయిన్ స్టోరీకి ఒక ఎలివేషన్ ఇది ఇస్తూనే ఉంటారు. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అన్నట్లు ఒక ఎలివేషన్ ఇస్తారు. బట్ మెయిన్ ప్లాట్ వచ్చేసరికి వీక్ గా ఉండడం, అంత మంచిగా రైటింగ్ లేకపోవడం జరుగుతుంది అనమాట. సో నాకు కూడా కొంచెం అలా అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుంది అనిపించింది. పర్సనల్ గా క్లైమాక్స్ అయితే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు గైస్. బట్ అదర్ దెన్ దట్ మూవీ సెకండ్ హాఫ్ బాగుంది. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.